ఎండినటువంటి గొంతులతోని, ఆరిపోయిన పొలాలతోని, కరువు కాటకాలతోని అల్లాడినటువంటి పాలేరు బ్రహ్మాండమైన అద్భుతమైన నియోజకవర్గం కాబోతా ఉంది. అది నాకు చాలా సంతోషం కలిగిస్తా ఉందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక శుభవార్త కూడా మీకుంది. రాబోయే అక్టోబర్ నాటికి, డిసెంబర్ లోపు 100% 2016 డిసెంబర్ లోపు పాలేరు రిజర్వాయర్ ద్వారా ఏదైతే మనం మిషన్ భగీరథ కింద మంచినీళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామో దానిలో మొట్టమొదటి లబ్ధిదారులు పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండలం వాళ్ళు కాబోతా ఉన్నారు. మీకు డిసెంబర్ నుంచి శాశ్వతంగా మంచినీళ్ల బాధ కూడా పోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటు మంచినీళ్లు వస్తున్నాయి, అటు సాగునీళ్లు వస్తున్నాయి, రెండు కూడా వస్తాయి. భగవంతుడు మన్నిస్తే 6 నెలల నాటికి మళ్ళీ నేనే స్వయంగా వచ్చి 2 స్కీమ్లకు కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి బ్రహ్మాండమైన వేడుక పండగ ఇక్కడ జరుపుకుందామని చెప్పి సంతోషంగా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రహ్మాండమైనటువంటి మంచినీళ్ల బాధ పోవాలని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. సాగునీటి కోసం జరుగుతున్న ప్రయత్నాలు మీ కండ్ల ముందే ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లాకే కాదు, వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లాలో మిగిలిన ప్రాంతాలు కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, వాళ్ళకు సంబంధించిన పథకాలకు రూపకల్పన జరిగింది. రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి, రైతాంగానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 1,25,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నదని చెప్పి సంతోషంగా ఈ ఖమ్మం నుంచి నేను ప్రకటిస్తా ఉన్నాను. 100% యావత్తు తెలంగాణ మొత్తం పచ్చని పంటలతో కలకలలాడాలి, కరువు కాటకాలు దూరం పోవాలి. ఆ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి త్వరలోనే ఆ కలలు సాకారం అయితే అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. సాగునీటి సమస్య పోతుంది, తాగునీటి సమస్య పోతుంది. మరొక భయంకరమైన సమస్య 30 ఏళ్లు మనని ఏడిపించిన సమస్య, ఆ సమస్య కూడా కరెంటు సమస్య. ఇప్పుడు చాలా వరకు తీర్చుకున్నాం. రాబోయే 2 ఏళ్లలో ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 3 ఫేజ్ కరెంటు తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు 24 అవర్స్ సింగిల్ ఫేజ్ వస్తా ఉంది, కానీ 2-2.5 సంవత్సరాలు జరిగిపోతే 3 ఫేజ్ కరెంటు 24 గంటలు మీకు అందజేసే బాధ్యత నాది అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 3 ప్రధానమైన సమస్యలు పోతాయి. ఇంతటితోనే మన దరిద్రం తీరది. మన రాష్ట్రంలో అనేక మంది దళిత ప్రజానీకం ఉన్నారు, గిరిజన ప్రజానీకం ఉన్నారు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ప్రజానీకం ఉన్నారు. ఈ ప్రజలు కూడా బాగుపడాలి. ఇటు దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, గిరిజనులు సంపూర్ణంగా బాగుపడ్డ నాడే తెలంగాణ సంతోషపూర్వకమైన తెలంగాణ, అదే నిజమైన బంగారు తెలంగాణ. మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు పేదవారి కోసం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పేదలు ఆత్మగౌరవంతో బతకాలి, మంచిగా బతకాలి. ఇంతకుముందు పాలిచ్చిన ప్రభువులు పెద్ద పెద్ద డైలాగులు తప్ప వాస్తవ రూపంలో పనిచేయలే. పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే. ఇండ్లు కావాలంటే ఒక డబ్బా లాంటి ఒక రూమ్ కట్టించి ఇదే కైలాసం అనుకో, ఇదే వైకుంఠం అనుకో అని చెప్పినారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలందరికీ కూడా అర్హులైన వాళ్లకు, అర్హత ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజులలో పాలేరు నియోజకవర్గంలో ఉండే పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లే మీకు కట్టి ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఊరికే తమాషా కోసం చేసిన పథకం కాదు, ఓట్ల కోసం చేసిన పథకం అంతకంటే కాదు. ఈ పథకం చేసిన దాని వెనుక చాలా పెద్ద ఆలోచన విధానం ఉన్నది. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే దానికి ఒక పర్పస్ ఉంది. ప్రజలు ఎవరికైతే అందుతున్నదో వాళ్ళు 2 పూటల పప్పు, అన్నమో, పప్పుచారో తిని బతకాలే, శాంతంగా ఉండాలనే ఆలోచన. ఇలా రూపాయికే కిలో బియ్యం ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల చొప్పున ఇస్తున్నామంటే పేద వర్గాల ప్రజలకు అన్నానికి డోకా ఉండద్దు అనేటువంటి మంచి ఆలోచన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాటి కోసం ఎన్నికల ప్రణాళికలో పెడుతుంటే చాలా మంది వ్యతిరేకించినారు. నేను అడిగినాను,
ఒక్క రూమ్ ఇంట్లో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మీరు ఉంటారా? ఒక్క రూమ్ ఇంట్లో ఉంటే ఎంత నరకంగా ఉంటుందో అందులో ఉండి బాధపడే వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఇంట్లో ఉన్న తల్లి, ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి, ఒక బంధువు ఇంటికి వస్తే ఎక్కడ పండుకోవాలి, ఈ రకమైన అవస్థలను జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఖచ్చితంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కట్టించాలని చెప్పి నిర్ణయం చేసినాం. 14,000 కోట్ల రూపాయలతోని వచ్చే సంవత్సరం 2 లక్షల ఇండ్లు నిర్మించబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంది, మీ అందరికి తెలుసు. పేద వర్గాల యొక్క ఆడపిల్లల పెళ్లి గుండెల మీద కుంపటి అనుకునే వాళ్ళు ఇప్పుడు అది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఉంది. మార్చి 31 నుంచి మొత్తం బీసీలకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హాస్టళ్లలో పిల్లలకు పురుగులు పడే అన్నం దొడ్డు బియ్యం పెట్టేవాళ్ళు. దొడ్డు దూరలు పరిపాలించినాడు, దొడ్డు బియ్యం అన్నం పెట్టినారు. మేము సన్న దూరలం ఇయ్యాల, సన్న ముఖ్యమంత్రి నేను. అందుకే హాస్టల్ పిల్లలందరికీ ఇలా సన్న బియ్యం పెడతా ఉన్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాన్ని కాలేజీ హాస్టల్స్ కి, యూనివర్సిటీ హాస్టల్స్ కూడా విస్తరించబోతా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా కార్యక్రమాలు మేము చెప్పలే. ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేయనటువంటిది కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం పెట్టమని నన్ను ఎవరు అడగలే, ఎవరు డిమాండ్ చేయలే. హాస్టల్లో సన్న బియ్యం పెట్టమని ఎవరు ధర్నాలు చేయలే, ఎవరు దరఖాస్తులు ఇయ్యలే. అయినా మా అంతలో మేమే బాధ్యత కాబట్టి, సమాజం పట్ల ఒక ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలి కాబట్టి మేమే ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు అమలు పరుస్తా ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు మీ ముందుకు రాబోతా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంఘంలో సమాజంలో మంచి జరుగుతుంటే కొన్ని శక్తులకు కంటగింపుగా ఉంటుంది. పీడీఎస్యు అనే పిల్లలు నిన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణం మీద తిరుగుతుంటే అక్కడ రోడ్డు మీద అడ్డం కూర్చుంటే ప్రయత్నం చేసినారు. ఇలా ఈ సభకు ఇంత మంచి కార్యక్రమానికి నేను వస్తుంటే బస్సుకు అడ్డం కూర్చొని జెండా పట్టుకొని కూర్చునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు తోసేస్తే లేదా ఒక లాఠీ దెబ్బ కొడితే మమ్మల్ని కొట్టినారని చెప్పి వీరంగా ఎత్తే ప్రయత్నం. నేను అడుగుతా ఉన్నా, ఇది పీడీఎస్యు అనే సంస్థకు ఇది సంస్కారమా? ఈ సంస్థకు ప్రధాన సంస్థగా ఉన్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్లకు మీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను ఎందుకు వచ్చిన ఖమ్మం జిల్లాకు? ఇదేమన్నా రాజకీయ సభనా, ఓట్ల సభనా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎవరి సహనానికైనా సరే హద్దులు ఉంటాయి. మీ చిల్లర పాలిటిక్స్, మీ చీప్ ట్రిక్స్, అక్కడ ఏదో కూర్చొని పేపర్లలో వార్తలు రాయించుకునే ట్రిక్స్ ఇక ముందు నడవై జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నలుగురు పిల్లలు వచ్చి 2 జెండాలు పట్టుకొని బస్సుకు అడ్డం కూర్చుంటే అదో వార్త, అదో గొప్ప విషయం. ఇవాళ ఇంత మంచి పథకం 60,000 ఎకరాలకు పాలేరు నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే పథకం ఈ సందర్భం కాదు. ఇటువంటి సందర్భాలలో వచ్చి ఈ వెకిలి వేషాలు వేస్తే ఇప్పటిదాకా సహించడం గాని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రాబోయే రోజులలో ఐరన్ హ్యాండ్ తో డీల్ చేస్తాను జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రతిప శక్తులు, వ్యతిరేక శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడు ఎన్ని అవమానాలు చేసినారు, ఎన్ని విమర్శలు చేసినారు, ఎన్ని తిట్లు కేసీఆర్ని తిట్టినారు మీ అందరికీ కూడా తెలుసు. పట్టుదలతోని మొండికి పోతే చాలా మంది అనుకున్నారు, చాలా మాటలు మాట్లాడింది. వీడు బక్కపేదోడు ఉన్నాడు, ఎక్కడో మెడలు వై తీసేస్తే పోతుందిరా అనుకున్నాడు, ఎక్కడ ముందల పడుతుందిరా అని మాట్లాడినారు. మగల పుట్టిన పార్టీ పుబ్బల పోతుందని మాట్లాడినారు. కానీ మనం పుబ్బల పోలే, మనం ఇలా బలోపేతమై బ్రహ్మాండంగా తెలంగాణ తెచ్చుకొని మన కళలు నెరవేరే దిశగా ముందుకు మన ప్రయాణం జరుగుతూ ఉంది. ఎవరైతే మనల్ని విమర్శించినారో వాళ్ళే ఇలా అడ్రస్ లేకుండా పోయినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను కోరేది, తెలంగాణ అన్ని విధాలా బాగుపడాలి. 600 సరే, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చే వరకు, 24 గంటలు 3 ఫేజ్ కరెంటు వచ్చే వరకు, రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అన్ని విధాల అభివృద్ధి చెందే వరకు నా ప్రాణం పోయినా సరే ఎవరితో కూడా రాజీ పడా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమం ఏ విధంగా చేసినామో ఇలా ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా నడుపుతున్నాం. 2 సంవత్సరాలలో ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా, రాజకీయ అవినీతిని
పూర్తి స్థాయిలో రూపుమాపి బ్రహ్మాండమైన పద్ధతిలో రాష్ట్రం ముందుకు పోతా ఉంది. మనం తీసుకున్న పథకాలు దేశమంతా ముక్కున ఏలేసుకుంటా ఉంది. ఇలా మిషన్ భగీరథ బీహార్ రాష్ట్రం కాపీ కొడతా ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాపీ కొడతా ఉంది. ఇంకా అనేక రాష్ట్రాల వాళ్ళు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంజనీర్లు వచ్చి మనం చూసిపోయినారు, ఈ పథకం మేము కూడా పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు ఎట్లా కడుతున్నారండి అని దేశమే ఇండియానే ముక్కున ఏలేసుకుని ఆశ్చర్యపడతా ఉంది. తెలంగాణను చూసి కొత్త రాష్ట్రమైనా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితికి పోతా ఉంది. చెప్పిన పనులన్నీ కూడా చేసినాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం, 100% దాన్ని చెప్పిన ప్రకారం చేస్తా ఉన్నాం. భగవంతుడు దీవిస్తే మిగిలిన 2 విడతల డబ్బు ఒకసారి మొత్తం తీసేసే ఆలోచనలు కూడా ఉన్నాం. ఈ బడ్జెట్ లో ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రకారం మీ దీవెనతో మీ ఆశీస్సులతో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. మీ అండదండలు ఉన్నంత వరకు, మీ దీవెన ఉన్నంత వరకు ఏ శక్తులతో కూడా రాజీ పడం, తప్పకుండా మీ కలలు నెరవేరుస్తాం. మళ్ళీ 6 నెలల నాటికి నేనే వచ్చి ఈ భక్త రామదాసు లిఫ్టును ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పీడీఎస్యూ అనే పిల్లలు నిన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణం మీద తిరుగుతుంటే అక్కడ రోడ్డు మీద అడ్డం కూర్చుంటే ప్రయత్నం చేసినారు. ఇలా ఈ సభకు ఇంత మంచి కార్యక్రమానికి నేను వస్తుంటే బస్సుకు అడ్డం కూర్చొని జెండా పట్టుకొని కూర్చునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు తోసేస్తే లేదా ఒక లాఠీ దెబ్బ కొడితే మమ్మల్ని కొట్టినారని చెప్పి వీరంగం ఎత్తే ప్రయత్నం.